ఈ టెక్సస్ అయితే చాలా పెద్దది. అలాస్కా తర్వాత అత్యంత పెద్ద రాష్ట్రం ఇక్కడ అమెరికాలో ఇదే టెక్సస్. నాకు నిన్న కొంచెం అటు ఇటు అనిపించింది. కొంచెం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది కమ్యూనిటీ అయితే మాత్రం. ఇక్కడ నా పక్కన చూడండి ట్రైన్ పోతుంది. 1 2 3 4 ఇంజన్లతోని ట్రైన్ అయితే గుంజుకొని పోతుంది. అది డీజిల్ ట్రైన్ అన్నమాట. ఒరే దేవుడా, నా లైఫ్ లో నేను ఇంత పెద్ద ట్రైన్ చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వై హసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టెక్సస్ లబక్. సో ఈరోజు అయితే మాత్రం మనం టెక్సస్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి న్యూ మెక్సికోకి అయితే వెళ్తున్నాం అనమాట. న్యూ మెక్సికో అనేది కూడా ఇక్కడ ఒక రాష్ట్రం. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయిగా, అందులో ఇదొక రాష్ట్రం. ఈ టెక్సస్ అయితే చాలా పెద్దది. అలాస్కా తర్వాత అత్యంత పెద్ద రాష్ట్రం ఇక్కడ అమెరికాలో ఇదే టెక్సస్. కాకుంటే చాలామంది ఏంటంటే అలాస్కా దూరంగా ఉంటుంది కాబట్టి దాన్ని అంత పెద్ద కన్సిడర్ చేయరు. ఇట్లా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే అట్లా చెప్తారు. కానీ ఇక వీళ్ళు చాలామంది ఇక్కడ ఉండేటోళ్ళు ఏమనుకుంటారంటే టెక్ససే ఇంకా పెద్దదేమనుకుంటారు. అలాస్కా ఒక్కటి మరీ కెనడా అవతల అక్కడెక్కడో ఇసిరి పడేసినట్టు ఉంటుంది కదా ఒక్క స్టేట్. అదే మన రష్యా దగ్గర నుంచి యూఎస్ఏ కొనుక్కున్న స్టేట్ అది. ఫస్ట్ వెనకే పెట్టాలి. ఫస్ట్ వెనక పెట్టినాకే ముందు పెట్టాలి. మర్చిపోయినా, చాలా రోజులు అయింది గ్యాప్ వచ్చి. అమ్మా. సో ఏం లేదు, ఈరోజు అయితే మాత్రం ఒక 470 మైల్స్ ఉంది. సో 470 మైల్స్ అంటే కిలోమీటర్స్లలో 470 × 1.6. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇన్ని కిలోమీటర్స్ మన రైడ్ అయితే ఉండబోతుంది. మధ్యలో కొన్ని డైవర్షన్స్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇంకొక 20-30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను మధ్యలో ఫుడ్కి కానీ కాఫీకి కానీ మళ్ళీ ఎటు సైడ్ ఇటు సైడ్ తిరిగేసి వస్తూ ఉంటాయి కదా, అట్లా అని చెప్పి. ఓకే, లగేజ్ అంతా కూడా సెట్ అయిపోయింది. నా లగేజ్ మొత్తం ఇందులోనే. ఆ ట్రైపాడ్ ఒక్కటి వెనక పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఎప్పుడైనా కావాలంటే ఈజీ యాక్సెస్ ఉండడం కోసం. ఇంకైతే ఏం లేదు. మెయిన్గా ఇది జాకెట్ ఇది వేసుకుంటా కదా, చాలామంది ఈ స్ట్రాప్స్ ఎందుకు వేసుకుంటున్నా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ స్ట్రాప్స్ రిమూవ్ చేయొచ్చు మనం కావాలంటే. బట్ ఎప్పుడైనా ఇది లేదు, నాకు యాక్సిడెంట్ అయ్యి ప్యాంటు ఇక్కడ ఇంపాక్ట్ పడ్డది అనుకోండి, ప్యాంట్ ఏమవుతుంది అప్పుడు కిందికి ఇట్లా జారిపోతుంది. అర్థమైపోయిందా? ప్యాంట్ ముందుకు వెళ్ళిపోతుంది, అప్పుడు మోచిప్ప పగులుతుంది. సో ఈ స్ట్రాప్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎంత ఇంపాక్ట్ ఇట్లా అయినా కూడా ఈ ప్యాంట్ నాకు ఆల్రెడీ ఇట్లా ఉంది కదా వెనక నుంచి ముందుకి ఇట్లా కనెక్షన్. సో ఎంత ఇంపాక్ట్ అయినా కూడా ఈ గార్డ్ ఉంది కదా దీని మీదే ఉంటుంది ఒక 70-80% వరకు, మన లక్ మంచిగా ఉంటే. అందుకని చెప్పేసి ఇది నేనైతే కంపల్సరీ వేస్తా. మొత్తం ఈ వరల్డ్ రైడ్లో రైడింగ్ గేర్ నన్ను చాలాసార్లు కాపాడింది. ఇదంటే మొత్తం రైడింగ్ గేర్ని. ఇంకా అంతా ఆల్ సెట్. వెళ్ళిపోదాం. టైం 8-10 అట్లా అవుతుంది. ఈవినింగ్ 5-6 కల్లా వెళ్ళిపోతే చాలు, సెట్ అయిపోతుంది. బండి కీస్ ఎక్కడ ఉన్నాయి? వెనకున్నాయి. బండి కీస్ని ఎత్తుకుతున్నా. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 4000 రూపీస్కి అయితే మాత్రం ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ అయితే చాలా వర్తి అసలుకి. ఇవ్వండి వెనకుంది కదా, ఇది ఏమొస్తుంది చెప్పండి. యూఎస్ఏలో అయితే 4000కి ఏం రాదు, ఇండియాలో అయితే 5 స్టార్ హోటల్ వస్తుంది. బట్ నేను ఇక్కడ గురించి మాట్లాడుతున్నా. ఏమీ రాదు 4000కి. నాకైతే బెస్ట్ ప్రైస్లో వచ్చింది అనుకోండి. అబ్బా, నాకు నిన్న కొంచెం అటు ఇటు అనిపించింది కొంచెం. కానీ ఇక రేపు నుంచి సెట్ అయిపోతుంది. ఒక్కరోజు నార్మల్ ఉంటుంది, రేపు నుంచి ఇంకా సూపర్ సెట్. రెడీ ఇంకా వెళ్ళిపోదాం. రెడీ. ఫస్ట్ 102 మైల్స్ తర్వాత నా ఫస్ట్ స్టాపు జై శ్రీరామ్. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది కమ్యూనిటీ అయితే మాత్రం. వీళ్ళకి ఏంటంటే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత విశాలంగా కట్టుకుంటారు. మనకేంటంటే ఆ ఫెసిలిటీ లేదు. ఇంత ప్లేస్ కానీ మన దగ్గర ఉన్నాయంటే హైదరాబాద్లో ఒక 1000 ఫ్లాట్లు వేస్తారు. ఇక్కడ మొత్తం తిప్పికొట్టిన 100 ఇల్లు లేవు, 100 కన్నా ఎక్కువనే ఉంటాయిలేండి. యాక్చువల్గా అయితే మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి, కానీ ఇప్పుడు నేను రైట్ డైవర్షన్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న ఊరుంది ఇటు వెళ్తున్నా. ఎందుకంటే పెట్రోల్ పంపు నెక్స్ట్ ఈ రోడ్లో చూసుకుంటే స్ట్రైట్గా 24 మైల్స్ పోయినాక ఉంది. 24 మైల్స్ అంటే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు. ఇప్పుడు నా బైక్ అయితే అంత దూరం పోదు, జస్ట్ ఒక 7 మైల్స్ 8 మైల్స్ అంటే ఒక 15-20 కిలోమీటర్లు చూపిస్తుంది అంతే. ఇదేం లేదు, స్టాప్ బోర్డు కడగాలి, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు వెళ్ళిపోవాలా, ఇదో రూల్ ఉంటుంది ఇక్కడ. రైల్వే క్రాసింగ్కి ఇక్కడ గేట్ కూడా ఉంది. 2 ట్రాక్లు ఉన్నాయి ఇక్కడ, హైలైట్. నేను ఏంటంటే నా కార్డుకి తప్పు పిన్ నెంబర్ కొట్టిన, బిస్కెట్ అయిపోయింది అది. ఓకే, ఇప్పుడైతే మన దాంట్లో 4.40 గ్యాలన్స్ పెట్టింది, అంటే $15.84. మన ఇండియన్ రూపీస్లో 1400 అనుకోండి.
అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఒక అదే బ్రేక్ఫాస్టే అనుకోండి. ఇంకా అది ఇప్పుడు చేయట్లేదు, నేను 9:30కి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఆగడం, తిండి ఎందుకు ఉరకడం అని ఒక 100 మైల్స్ తర్వాత పెట్టిన నేను. అట్లీస్ట్ ఒక 160 కిలోమీటర్స్ అట్లా దూలిన తర్వాత ఆగితే కొంచెం మంచిగా ఉంటుంది. జై శ్రీరామ్. వెళ్ళిపోదాం. ఇది ఎందో కానీ ఈ మిర్రర్ సావ కొడుతుంది నన్ను. ఇది వినదు సార్, ఇది వినదు. భూచక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంది ఇది. ఓకే, కింద తిప్పాలి. సుడాన్ సిటీ లిమిట్ అని చెప్పేసి వచ్చింది. ఈ ఊరు పేరు సుడాన్ అయి ఉంటుంది. సో ఆఫ్రికాలో సుడాన్ అనే ఒక దేశం కూడా ఉంది, ఇక్కడ ఒక ఊరు కూడా ఉంది. మనకి ఇంకా ఒక 50 మైల్స్ 50 నిమిషాలు అయితే ఇంకా మన ఫస్ట్ బ్రేక్ ఉంటుంది. అదే ఫస్ట్ బ్రేక్. నేను ఫిక్స్ అయిపోయినా ఏం తినాలి ఏందనేది. వీడు ఇంకొక పెట్రోల్ పంప్ కూడా ఉంది. ఈ వలేరో అనే ఒక పెట్రోల్ పంప్ అయితే మాత్రం నాకు మస్తు నచ్చింది. ఎందుకంటే మన ఇండియన్ కార్డు పెట్టంగానే జస్ట్ పిన్ బైపాస్ చేసి కూడా మనం పెట్రోల్ కొట్టుకోవచ్చు. వేరే బ్యాంకుల కార్డులు అయితే మాత్రం అంటే వేరే బంకులలో మన కార్డులు పెడితే మాత్రం పని చేయట్లేదు. మరి నా కార్డు ప్రాబ్లమా లేదంటే ఆ బంకుల ప్రాబ్లమా ఏందో నాకు తెలియదు. చిన్న ఊరు ఏముంది అసలు ఈ ఊర్లో? 2 పెట్రోల్ పంపులు పెద్దవి ఉన్నాయి, ఇట్లా ఒక రేకుల షెడ్లు కొన్ని ఉన్నాయి. ఇది కూడా ఒక ఊరు, అంతే, అయిపోయింది. ఇక్కడ రోడ్డు పక్కన చూడండి మొత్తం అన్ని సన్ఫ్లవర్సేనా ఈ గట్లనే ఉన్నాయి, తెల్లగా ఇచ్చి కావాలండి. ఏందో నార్మల్గా రోడ్డు పక్కన వచ్చే పువ్వులు ఉంటాయి కదా, అవి నాకు సన్ఫ్లవర్ లాగా ఎందుకు అనిపించింది అంటే ఆ సన్ మొత్తం అటు సైడ్ ఉంది, ఈ పూలన్నీ కూడా అటే తిరిగి ఉన్నాయి, అందుకని చెప్పేసి అనుకున్నా. ఇగో ఇటు మొత్తం అంతా అదే. ఏంది టైం ఇప్పుడు 9 అయింది. మూన్ ఇక్కడ ఉన్నాడు, సన్ అక్కడ ఉన్నాడు, క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అంతే మన పక్కనే రైల్వే ట్రాక్ కూడా పోతుంది. ఒక ట్రైన్ ఇప్పుడే ఆగి ఉన్నది చూసినా, అది నడుస్తుందో నడవట్లేదు, అది ఆగిపోయి కూడా ఒక 10 సంవత్సరాలు అయినట్టుంది దాని కండిషన్ చూస్తుంటే. ఇంకొక 35-30 మినిట్స్ అంతే. నేనైతే మంచిగా పాటలు పెట్టుకొని ఎన్నుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా, ఎందుకంటే ఏం లేదు అంతగా చూపించడానికి. ఇక్కడ నా పక్కన చూడండి ట్రైన్ పోతుంది. 1, 2, 3, 4 ఇంజన్లతోని ట్రైన్ అయితే గుంజుకొని పోతుంది. అది డీజిల్ ట్రైన్ అనమాట. అవండి అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన కంటైనర్లు కూడా ఉన్నాయి అందులో. ఊరి నాయన ఎంత పెద్దగా ఉందండి ఇది. ఒకటేసారి ఇంకా పదే తీసుకొని పోకుండా వీళ్ళు ఒకటే ఇట్లా షిఫ్ట్ చేసేస్తున్నట్టు. అరే ఇంత పెద్దగా ఉందండి. 4 ఇంజన్లు పెట్టినప్పుడే అర్థం చేసుకోవాలి మనం ట్రైన్ ఎంత పెద్దగా ఉంటుందో. నాకు తెలిసి ఇది 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉండేటట్టే ఉంది. ఇక మనం పోతూనే ఉన్నాం, ఇది వస్తూనే ఉంది. ఒరే దేవుడా, నా లైఫ్లో నేను ఇంత పెద్ద ట్రైన్ని చూడలేదు. నేను చెప్తున్నా కదా, నా లైఫ్లోనే నేను ఇంత పెద్ద ఒక ట్రైన్ని చూడలేదు. ఎంత పెద్దగా ఉందండి ఇది. పోయి ఎండ్ అయిపోయింది లాస్ట్కి. ఓరే దేవుడా. మన ముందు అయితే ఇప్పుడు రూట్ 66 అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మన రూట్ 66లోనే ఇప్పుడు వెళ్ళేది. ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి కొంచెం. ఇది చాలా హిస్టారిక్ రూట్ అనమాట ఇక్కడ అమెరికాలో. ఇక్కడ నుంచి లెఫ్ట్. చాలా ఫేమస్ రూట్ ఇది, రూట్ 66. కాలిఫోర్నియా నుంచి మన లాస్ ఏంజలస్కి ఉంటుంది. బాయ్. అక్కడ ఎవరో బైకర్ అన్ని ట్రైమ్ బైక్స్ వేసుకుంటున్నారు, బాగా చెప్తున్నాడు. ఫైనల్లీ మనం రూట్ 66లో కూడా రైడ్ చేస్తున్నాం. అంటే ఎంత దూరం రైడ్ చేస్తామో తెలియదు, బట్ ఇదైతే చాలా ఫేమస్. ఊరిని ఒకటే రోడ్డు, ఇంకొక 200 కిలోమీటర్ల వరకు మనకి ఇదే రోడ్డు ఆల్మోస్ట్. ఇంకా ఒకటే ఈ రూట్ 66లోనే పోతాం మనం. ఇది వచ్చేసి 4 లేన్ హైవే అనమాట. ఇక్కడ మొత్తం ఎటు సైడ్ చూసినా కూడా ఖాళీ ల్యాండ్, ప్లేన్ ల్యాండ్ ఉంది. అంటే అక్కడక్కడ ఇల్లులు అవి ఉన్నాయి. అసలు ఇది వ్యవసాయ భూమా, నార్మల్ భూమా అనేది అయితే అర్థం కావట్లేదు. కాకుంటే ఇక్కడ గుర్రాలు, ఆవులు, మేకలు అవి మాత్రం ఒక ఫార్మ్స్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ పిచ్చిగడ్డి అంతా మొలుస్తుంది కదా, అవి తినుకుంటూ ఉంటున్నాయి. ఈ ఏరియాలో ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. తక్కువ అంటే ఎంత అనుకుంటారు, 1 ఎకరం పొలం అంటే జస్ట్ ఇట్లా ఎకరం ల్యాండ్, ఎకరం భూమి 4 లక్షలు 3 లక్షలు. ఇంకా లోపల పోతే 50,000 1,00,000 రూపాయలకు కూడా వస్తుంది ఈ ఏరియాలో లోపల కట్టు ఎకరం.
ఇక్కడైతే అయిపోయింది బిర్యానీ. నేను సగం తిన్నా, ఇంకా సగం మిగిలిపోయిందంటే టేక్ అవే తీసుకొని వెళ్తున్నా. ఇంకా నైట్కి అదే తినేస్తా. టీకే బాయ్. ఓకే. ఆయన మన ఇండియన్ ఫ్లాగ్ చూసి వచ్చిందనమాట. బైక్కి ముందు ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదా, ఏంది ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది, మీరు రైడ్ చేస్తుర్రా మీరు అట్లా ఇట్లా అని చెప్పేసి అడిగిండు అనమాట. కాదు, నేను ఇట్లా ఇండియా నుంచి వచ్చిన ఇట్లా రైడింగ్ కోసం అని అది ఇది చెప్తుంటే షాక్ అయిపోయింది. ఏంది అది ఇది అని. సో ఇప్పుడు ఎక్కడి నుంచి రైడ్ చేస్తారు? యూఎస్ నుంచి అని అంటే కాదు, అలాస్కాకి వెళ్తున్నా ఇప్పుడు. నేను ఇక స్టోరీ అంతా చెప్పిన, అర్జెంటీనా ఇటు మొత్తం అన్ని రైడ్ చేసుకుంటూ వచ్చినాం అని. ఇంకా 147 మైల్స్ 2 గంటల్లో వెళ్ళిపోతాం మనం. బిర్యానీ అయితే మాత్రం ఓకే. విజయవాడ చికెన్ బిర్యానీ నేను తిన్నది. ఇంకా వేరేది ఏం లేదు ఆప్షన్. ఇంకా ఒక 10 నిమిషాలు ఎత్తికిన మేము అన్ని చూసి మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చెప్పిన లాస్ట్కి. ఏందన్నా ప్రతిసారి అంతే అవుతుంది, ఏదో పెద్ద పోటుగాని లెక్క తీసి మొత్తం చూసి వద్దులే, ఇది కాదు, ఇది సెట్ కాదు, ఇది కాదు, ఇది సర్లే బిర్యానీ తిందాం ఒక్కసారికి అని అనుకుంటా. ప్రతిసారికి అదే లాస్ట్ సారి అనుకుంటా అదే కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఓహో, ఇది న్యూ మెక్సికో అంటే చిలీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంట. అంటే ఇక్కడ మిర్చీలు ఉంటాయి కదా, ఆ మిర్చీలకి ఇప్పుడు మనకి ఇండియాలో మిర్చి అంటే ఎక్కడ గుర్తొస్తుంది మనకి? గుంటూరు. సో ఇక్కడ ఇట్లా దీనికి ఒక బిరుదు ఉందన్నమాట. న్యూ మెక్సికో రాష్ట్రానికి చిలీ అంటున్నా, చిలీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పటిదాకా ఆయనతో చిలే, అర్జెంటీనా అని చెప్పేసి అదే వస్తుంది. అంటే చిలేని చిలీ అంటారు, చిలే అంటారు. సో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే చిలేనే, ఎందుకంటే స్పానిష్లో చిలే అనే అంటారు. అండ్ అర్జెంటీనాని స్పానిష్లో అర్హెంతీనా అంటారు. అర్హెంతీనా జెన్ అనరు, జీని హెచ్ లాగా పలుకుతారు స్పానిష్లో. మెక్సికో అని మెహికో అని ఇంకేమన్నా అబ్బా, బ్రెజిల్ని బ్రసీల్ అని అంటారు. మన ఇండియాని కూడా ఇండియా అని అంటారు. జపాన్ని హపోన్ అంటారు. హపోన్. అమ్మ ఇదే ఊరో కానీ ఈడైతే మాత్రం ఫుల్ సిగ్నల్స్ అన్నీ. ఇక ఈ ఊరు ఎట్లుందంటే కొంచెం అప్డేటెడ్ లేదు. పాతకాలం నాటి ఒక ఊరు ఉంటుంది చూసారు కదా, అట్లుంది. ఇదేంది ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఉన్నా కూడా ఎన్న తిప్పుకొని పోతున్నాడు. బోరా అని అంటాడు. ఏమనంటే అక్క కూడా కాదు, అమ్మమ్మ. అంటే ఇప్పుడు హ్యూస్టన్ ఏరియా, డాలస్ ఏరియా ఒక 20 years బ్యాక్, 15 years బ్యాక్ ఎట్టుందో అట్లుందనమాట. ఇది ఇక్కడ కాదు. మిస్ అయిపోయినా నేను. అయ్యో ఇది నేను ఇక్కడ వెరైటీగా చూసిన ఏంటంటే అమెరికాలో చాలా చర్చిలు, ఇది కూడా ఒక చర్చ్, ఇదైతే ఏం లేదులే అండి. చాలా చర్చ్లకు ఏం పెట్టారంటే చర్చ్ ఫర్ సేల్, అంటే లైక్ ఆ ప్లేస్ ఇంకా చర్చ్ క్లోజ్ చేసేసి ఆ ప్లేస్ అమ్ముతున్నారు అని చెప్పేసి చాలా చూసినా నేను. సో దీని మీద నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఒక 30-40 ఏళ్ళ కింద చూసుకుంటే 85%, 90% లేదా 100% అంత క్రిస్టియన్సే ఉండేటోళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది క్రిస్టియన్ మతాన్ని వదిలేస్తున్నారు. అంటే మళ్ళీ క్రిస్టియన్ మతాన్ని వదిలేసి వేరే మతాలలోకి పోయేటోళ్ళు ఉన్నారు. కొంతమంది హిందూయిజంలోకి పోతున్నారు, కొంతమంది ఇస్లాంలోకి, కొంతమంది సిక్ దాంట్లోకి వెళ్తున్నారు. అండ్ దాంతో పాటు ఇంకా అంటే ఎక్కువ మంది ఇప్పుడు 100 మంది క్రిస్టియన్ మతాన్ని వదిలేసారు అనుకోండి, అందులో 10 మంది మత మార్పిడి అవుతున్నారు వేరే మతాల్లోకి. వాళ్ళకి అంటే వాళ్ళని ఎవరు ఫోర్స్ కన్వర్షన్స్ ఏం చేయరు, వాళ్ళకి నచ్చో ఎట్లనో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకొక 90 మంది మాత్రం అసలు ఈ భూమి మీద దేవుడు అనేటోడే లేడు, అదంతా ఉత్తి ఫేక్ కదా, అసలు దేవుడు అనేటోడు లేదు, ఏం లేదు, ఓన్లీ సైన్సే ఉంది అన్నట్టు, అంటే నాస్తికులుగా మిగిలిపోతారు అనమాట. మారిపోతున్నారు వాళ్ళు. ఒక కొత్త జనరేషన్ వచ్చే టైంకి వాళ్ళు నమ్మట్లే ఇంకా దేవుణ్ణి. ఇంకా అందుకే చాలా చూసినా ఇక్కడ చర్చ్ ఫర్ సేల్ అని. ఐ మీన్ ఆ ల్యాండ్, ఆ బిల్డింగ్, ఆ ప్లేస్ అవన్నీ. ఇక్కడ న్యూ మెక్సికో స్టేట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అది అక్కడ పక్కన ఇంకొక ట్రైన్, మళ్ళీ అదొక మాన్స్టర్ ట్రైన్. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అది ట్రాక్ ఎడిపోతుందో తెలియదు. మొత్తం అన్ని ఖాళీ గుట్టలు, ఎంత ఇంకా ఏం లేదు ఇదైతే చెప్పుకోవడానికి. ఇట్లా ఒక 4 lane రోడ్డు, మనకి ఇంకొక 80 మైళ్ళు ఉంది, ఒక 130 కిలోమీటర్లు. హార్డ్లీ మనం ఒక గంట సేపట్లో వెళ్ళిపోతాం. ఇంకా ఒక గంట 5 నిమిషాలు అట్లా గంట అనుకోండి. ఇంకా ఇదంతా ఈ భూమి వ్యవసాయం చేసేయడానికి అనుకూలంగా అయితే కనిపించట్లే నాకు ఇక్కడైతే. ఊరి నాయన ఎన్ని లక్షల ఎకరాలు ఖాళీ ఉందనుకుంటారు ఈడ. టడాయ్. సో ఇంకా ఫైనల్లీ నేనైతే రూమ్కి అయితే వచ్చేసిన.
ఇక్కడ ఇది క్వీన్ సైజ్ రూమ్ అనమాట. దీనికి నాకు 75 ప్లస్ ట్యాక్సెస్ ఒక $50 డిపాజిట్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఎయిర్బిఎన్బి చూసిన, ఒక్కటే ఒక ఎయిర్బిఎన్బి ఉంది, అది కూడా $43 ఏమో ఉంది. అయితే హైలైట్ ఏందనుకుంటారు, దానికి క్లీనింగ్ ట్యాక్సెస్ ఇంకెంత వేసారు అనుకుంటుండ్రు, 55 ఏమో వేసిండు. రూమ్కి 43. ఆ రూమ్ క్లీన్ చేసినందుకు ఈ ఎయిర్బిఎన్బి వాళ్ళు బ్రోకరేజ్ ఉంటారు కదా, తీసుకున్నది 55 అంట. మొత్తం కలిపి దగ్గర దగ్గర 100 దాకా అవుతుంది. 100 దాకా ఇచ్చి మనం ఒకళ్ళ ఇంట్లో ఉండడం కన్నా ఈ హోటల్లో ఉండడం చాలా బెస్ట్ అనిపించేసి, సో ఉన్న దాంట్లోనే చీపెస్ట్ హోటల్. అండ్ ఈ హోటల్ కూడా ఏంటంటే ఇండియన్స్ది అండ్ అంతే గుజరాత్ వాళ్ళది. ఇందులో పనిచేసేటోళ్ళు కూడా గుజరాత్ వాళ్ళే ఉన్నారు, ఇద్దరు రిసెప్షనిస్టులు. అంటే రిసెప్షన్లు అంటే వాళ్ళు ఎట్లున్నారంటే ఫిజికల్గా లేరు, జస్ట్ అక్కడ టీవీ స్క్రీన్ ఉంది, వాళ్ళు ఎక్కడో ఇంట్లో నుంచి కూర్చొని కెమెరాలో చూస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు అనమాట. నేను ఆయనతో ఇప్పటిదాకా హిందీలోనే మాట్లాడొచ్చిన. సో ఇదే అనమాట రూము. $80కి ఒక మంచి డీసెంట్ రూమ్. మరీ తోపు లెవెల్ ఉందని చెప్పలేము, బట్ పడుకోవడానికి అన్నిటికైతే మాత్రం ఓకే. సో ఇంకా ఈ రోజుకైతే చేసేది ఏం లేదు. ఇంకా ఇప్పుడే అంటే ఒక గంట సేపు అయింది ఎండ గట్టిగా స్టార్ట్ అయ్యి, నాకైతే దాహం ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది. నేను ఏం చేసిన అనుకుంటారు, నా దగ్గర మార్నింగ్ స్టార్బక్స్లో ఆగిన కదా, అప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. ఆ వాటర్ బాటిల్ని వెనక టాప్ బాక్స్లో పెట్టిన, వీడికి వచ్చినాక తాగుదాం అని చెప్పి జస్ట్ ఆ బాటిల్ పట్టుకున్నా, సుర్రున కాలింది. అంత టెంపరేచర్ ఉందనుకోండి ఈడైతే మాత్రం అసలుకి. అమ్మా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏంటంటే, ఇక్కడ నుంచి గ్యాలప్ నుంచి కొంచెం ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట, స్ట్రైట్ కాకుండా ఇటు ఒక రూట్ ఉంది. కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెళ్తే నవాహో నేషన్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, చాలా ఫేమస్ అన్నమాట. ఇది గ్రాండ్ క్యానియోన్ అంటే మన దగ్గర గండికోట అంటారు కదా, గ్రాండ్ క్యానియోన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద గ్రాండ్ క్యానియోన్ ఇక్కడ అమెరికాలోనే ఉంది. దాని చరిత్ర నేను మీకు చెప్తాలేండి. కొన్ని మిలియన్స్, 27-28 మిలియన్స్ కింద ఫామ్ అయిపోయిన రాక్ అనమాట, కింద బేస్ అది. నేను మీకు దాని గురించి కూడా అంత ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్తా. సో రేపు మనం నవాహో నేషనల్ పార్క్ వెళ్ళాలి. నాకు ఎట్టు వెళ్ళాలని అర్థం కావట్లేదు. అంటే ఇటు వెళ్ళి మళ్ళీ గ్రాండ్ క్యానియన్ దగ్గర స్టే చేయాలి. గ్రాండ్ క్యానియన్ దగ్గర హోటల్స్ ఏమున్నాయి, ఎంతకున్నాయి, ఏంది, వైఫై ఉంటుందా ఉండదా, ఇవన్నీ చూసుకోవాలా. నాకు అదే అర్థం కావట్లే. సో ప్రస్తుతానికైతే ఇగో ఇట్లా అయిపోతుంది. నేను వెళ్ళి వాటర్ తాగడానికి కూడా లేదు నాకైతే. ఇగో అక్కడెక్కడో ఉంది వాటర్, అది షాపు. నేను అదే అనుకుంటున్నాను, వెళ్ళగా వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకుంటున్నా. ఈ స్టేట్లో కూడా 18+ ఉన్న వాళ్ళు జస్ట్ ఎక్కడైనా సరే ఎంత దూరం వెళ్ళాలనుకున్నా సరే హెల్మెట్ లేకుండా కూడా రైడ్ చేయొచ్చు. కానీ బిలో 18 ఉన్న వాళ్ళు మాత్రం 100% హెల్మెట్ వేసుకొని రైడ్ చేయాలన్నమాట. ఈ స్టేట్ రూల్స్. ఇది న్యూ మెక్సికోలో ఉన్నాం మనం ఇప్పుడు. మన అమెరికాలో 2వ స్టేట్ ఇది రైడ్ చేస్తున్న 2వ స్టేట్. రేపు మళ్ళీ ఇదే స్టేట్లో ఉంటామో లేదంటే మళ్ళీ వేరే స్టేట్కి వెళ్తామో. ఎందుకని ఫస్ట్ అయితే ఇవన్నీ నేను తీసేసేయాలా, ఫుల్ ఉడకపోస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.